హలో ఎవ్రీవన్, ఈరోజు మనము గ్రామ పంచాయతీల యొక్క విధులను గురించి నేర్చుకుందాము. గ్రామాలలో ప్రతి ఊరిలో ఒక పంచాయతీ ఉంటుంది. నిబంధన 243(g) పంచాయతీరాజ్ వ్యవస్థ అధికారాలు, విధులు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో నూతనంగా 11వ షెడ్యూల్ చేర్చి అందులో పంచాయతీలు విధులు నిర్వర్తించాల్సిన అధికార విధులు పేర్కొన్నారు. మొత్తం 73వ రాజ్యాంగ సవరణ చట్టం విధులు నిర్వహణ రీత్యా గ్రామ సభకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభతో సమానంగా పరిగణించినది. 11వ షెడ్యూలులో మొత్తం 29 అధికారాలు ఉన్నాయి. అవేంటి చూద్దాం. 1. వ్యవసాయం మరియు వ్యవసాయ విస్తరణ. ఈ విధులు కంపల్సరీ నేర్చుకోవాలి. ప్రతి ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో విధులు ఏవి అయినవి ఏవి కానీ ఏవి అని అడుగుతుంటాడు. మొత్తం 29 విధులు ఉన్నాయి కదా. 29 విధులు. 1. వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ. 2. భూ అభివృద్ధి, భూ సంస్కరణల అమలు, భూ స్థిరీకరణ, భూసారపు పరిరక్షణ. 3. చిన్న నీటి పారుదల, నీటి నిర్వహణ మరియు వాటర్ షెడ్ల అభివృద్ధి. 4. పశు సంవర్ధకం, డైరీ మరియు పౌల్ట్రీ. 5. మత్స్య పరిశ్రమ. 6. సామాజిక అడవులు మరియు వ్యవసాయ క్షేత్ర అడవుల అభివృద్ధి. 7. చిన్న తరహా అటవీ ఉత్పత్తులు. 8. చిన్న తరహా పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు. ఖాదీ, గ్రామీణ మరియు కుటీర పరిశ్రమలు. 10. గ్రామీణ గృహ వసతి. 11. త్రాగునీరు. 12. ఇంధనం మరియు పశుగ్రాసం. 13. రహదారులు, చిన్న వంతెనలు, ఫెర్రీలు, జలమార్గాలు మరియు ఇతరత్ర రాకపోకల విధానాలు. 14. గ్రామీణ విద్యుదీకరణ, విద్యుత్ పంపిణీ. 15. సాంప్రదాయేతర ఇంధన వనరులు. 16. పేదరిక నిర్మూలన కార్యక్రమము. 17. ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలతో కూడిన విద్య. 18. సాంకేతిక శిక్షణ మరియు వృత్తి విద్య. 19. వయోజన మరియు అనియత విద్య. 20. గ్రంథాలయాలు. 21. సాంస్కృతిక కార్యకలాపాలు. 22. మార్కెట్లు మరియు సంతలు. 23. ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు డిస్పెన్సరీలతో సహా ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం. 24. కుటుంబ సంక్షేమం. 25. మహిళా మరియు శిశు అభివృద్ధి. 26. వికలాంగులు మరియు మానసిక వికలాంగుల సంక్షేమంతో